Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 26వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైత బ్రహ్మభూయాయ కల్పతే. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణ సమతీత్యైత బ్రహ్మభూయాయ కల్పతే. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైత బ్రహ్మభూయాయ కల్పతే. ఈ శ్లోకమునకు భావము: ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగము చేత సేవించుచున్నాడో అతడి గుణములన్నింటినీ బాగుగా దాటివేసి బ్రహ్మముగా అగుటకు అనగా జీవన్ముక్తుడగుట కొరకు సమర్థుడగుచున్నాడు. త్రిగుణములకు అవతల పరమాత్మ ఉన్నాడు. త్రిగుణములను దాటినచో భగవత్ప్రాప్తి సిద్ధిస్తుంది. కానీ వాటిని దాటడం ఎట్లు? ఎంతయో విచారణ, మనోనిగ్రహము, సంయమము దానికి అవసరం. కానీ భక్తి యొక్క సహాయమున్నచో ఈ జ్ఞానస్థితి సులభంగా లభించగలదు. కనుకనే గీతాచార్యులు దాదాపు ప్రతి అధ్యాయమందును ప్రతి యోగమందును ఈ భక్తిని గురించి చెప్తున్నారు. ఈ 14వ అధ్యాయము అఖండమగు జ్ఞానోపదేశము గావించబడిన సందర్భమైనప్పటికీ దీని చివర కూడా భక్తి యోగము యొక్క ఆవశ్యకతను నిరూపించారు. అయితే సామాన్య భక్తి చాలదనియు అచంచల భక్తి, అవ్యభిచారిణీ భక్తి, అనన్య భక్తి ఉండవలయునని బోధించారు. అనగా దృశ్య విషయములందు విభజింపబడని ఏకాంత భక్తి అవసరమని భావము. భక్తి మార్గము అందరకును చాలా సులభమైనది అగుటచే అట్టి ఉత్తమ భక్తిని ప్రతి వారును సంపాదించి తద్వారా భగవత్కృపను, తద్వారా బ్రహ్మజ్ఞాన వ్యాప్తిని, దానిచే బ్రహ్మానుభూతిని పొందుటకు అనుకూలముగా ఉండును. ఆ విషయమే ఇక్కడ తెలుపబడినది. బ్రహ్మత్వమును ఎవడు పొందగలడో, మోక్షసిద్ధి ఏ ప్రకారము చేకూరగలదో ఈ శ్లోకమందు చక్కగా నిరూపించబడినది. అచంచల భక్తి కలవాడే మోక్షమునకు, ఆత్మానుభూతికి అర్హతను సంపాదించగలడని స్పష్టముగా ఇక్కడ చెప్పబడినది. కావున యోగ్యతయే ఇచ్చట ప్రధానము కాని జాతి, మత, కుల, వర్ణాశ్రమాదులు కావు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.